అందరికీ నమస్కారం అండి. ముందుగా మన యూట్యూబ్ ఛానల్‌కు స్వాగతం. ఈ వీడియోలో మనం కార్తీక పురాణం యొక్క 19వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. జ్ఞాన సిద్ధాకృత హరిస్తవం. జ్ఞానసిద్ధుడిట్లు స్తుతి చేసెను. వేదవేత్తలు మిమ్ము వేదవేద్యునిగాను, వేదాంతములందు ప్రతిపాదించబడిన వానినిగాను, గుహ్యమైన వానినిగాను, నిశ్చలునిగాను, అద్వితీయమునిగాను తెలుసుకొనుచున్నారు. చంద్ర సూర్య శివ బ్రహ్మాదుల చేతను రాజుల చేతను స్తుతించబడు రమ్యములైన మీ పాదపద్మములకు నమస్కరించుచున్నాము. వాక్యములతో చెప్ప సఖ్యము కాని వాడువు. శివునిచే పూజించబడిన పాద పద్మములు కలవాడువు. సంసార భయమును తీసివేయు సమర్థుడవు. జన్మ సంసార సముద్రమందున్న శివాదుల చేత నిత్యము కొనియాడబడువాడువు. చరాచర ప్రాణులు చే స్తుతింపబడిన వాడువు. పంచమహాభూతములు చరాచర రూపములైన అన్నభూతములు నీ విభూతి విస్తారమే. శంకరునిచే సేవింపబడిన పాదాలు కలవాడా, మీరు పరము కంటే పరుడువు. నీవే ఈశ్వరుడువు. ఈ చరాచర రూపమైన ప్రపంచమంతయును దానికి కారణమైన మాయతో కూడా నీ యందు తోచియున్నది. త్రాడునందు పాము భ్రాంతివలే పూలమాల భ్రాంతివలే తోచుచున్నది అనగా లేదని భావం. ఓ కృష్ణ, నీవు ఆది మధ్యాంతములందు ప్రపంచమంతటా ఉన్నావు. భక్ష్య భోజ్య చోష్య రూప చతుర్విధాన రూపుడువు నీవే. యజ్ఞ స్వరూపుడువు నీవే. నీ సంబంధియు పరమ సుఖప్రదమును అయిన సచ్చిదానంద స్వరూపమును చూచిన తరువాత ఈ జగము వెన్నెల వందు సముద్రము వలె తోచును. ఆనంద సముద్రము నీవే. నీవే ఈశ్వరుడువు. నీవే జ్ఞానస్వరూపుడువు. సమస్తమునకు నీవే ఆధారం. సమస్త పురాణసారం నీవే అగుదువు. నీ వలననే సమస్తం జనించును. నీయందే లయించును. నీవు ప్రాణుల హృదయమందు ఉండేవాడువు. ఆత్మస్వరూపుడువు. అఖిల వంద్యుడువు. మనస్సు చేతను చూడ సఖ్యమును కాని నీవు మాంసమయములైన నేత్రముల కిట్లు గోచారమగుదువు. ఓ కృష్ణ, నీకు నమస్కారం. ఓ ఈశ్వర, నీకు నమస్కారం. ఓ నారాయణ, నీకు నమస్కారం. నన్ను ధన్యుని చెయ్యుము. మీ దర్శన ఫలం విఫలం చెయ్యుకుము. ఓ పరమపురుష, నీకు మాటి మాటికి నమస్కారం. ఓ దేవేశ, నన్ను నిరంతరం పాలించుము. నీకు నమస్కారం. సమస్త లోకముల యందు పూజించదగిన నీకు నేను మ్రొక్కెదను. ఇందువలన నా జన్మ సఫలము కాక నీకేమియు కొరత పడదు కదా. నీ జ్ఞానానికి లోపం ఉండదు కదా. నీవు దాతవు, కృపా సముద్రుడవు. నేను సంసార సముద్రమగ్నుడనై దుఃఖించుచున్నాను. కాబట్టి సంసార సముద్రమునందు పడి నన్ను రక్షింపుము. శుద్ధ చరిత ముకుంద, దుఃఖితుడనగు నన్ను రక్షింపుము. త్రిలోకనాథ నమస్కారం. త్రిలోకవాసి నమస్కారం. అనంత ఆదికారణ పరమాత్మ నమస్కారం. పరమాత్మరూపుడవు, పరమహంసవతివి, పూర్ణాత్ముడవు, గుణాతీతుడవు, గరుడవు, కృపావంతుడవు కృష్ణ, నీకు నమస్కారం. నిత్యానంద సుధాబ్దిని నివాసిని, సర్వమోక్షత్రుడవు, భేదరహితుడవు, తేజోరూపుడవు, సాధు హృదయ పద్మ నివాసివి, ఆత్మరూపుడవు, దేవేశుడవు అయిన ఓ కృష్ణ, నీకు నమస్కారం. ప్రపంచమును పుట్టించి పోషించి సంహరించువాడా, నీకు నమస్కారం. వైకుంఠ నిలయ వ్యాసాదుల చేత కొనియాడబడు పాదములు గల కృష్ణ, నీకు నమస్కారం. విద్వాంసులు నీకు నమస్కారాదులు చేసి నీ పాద భక్తియును పడవ చేత సంసార సముద్రమును దాటి తేజోమయమైన నీ రూపమును పొందుదురు. అనేక బోధల చేతను, తర్క వ్యాఖ్యముల చేతను, పురాణముల చేతను, శాస్త్రముల చేతను, నీ చేతుల చేతను మనుష్యులు నిన్ను చూడలేరు. నీ పాదభక్తి అను కాటుకును ధరించి నీ రూపమును చూచి దానినే ఆత్మగా భావించి తరింతురు. గజేంద్ర, ధ్రువ, ప్రహ్లాద, మార్కండేయ, విభీషణ, ఉద్ధవ ముఖ్య భక్తులను కాడిన ఓ హరి, నీకు నమస్కారం. నీ నామమును కీర్తించినంతలో సమస్త పాతకములు నశించును. ఆశ్చర్యం, ఒక్కమారు నీ నామ సంకీర్తన చెయ్యువారు నీ పద సన్నిధికి చేరును. కేశవ, నారాయణ, గోవింద, విష్ణు, జిష్ణు, మధుసూదన, దేవ, మహేష, మహాత్మ, త్రివిక్రమ, నిత్యరూప, వామన, శ్రీధర, హృషికేశ, పద్మనాభ, దామోదర, సంకర్షణ, నీకు వందనములు. ఓ కృపానిధి, మమ్ములను రక్షించుము. ఇట్లు స్తుతి చేయుచున్న జ్ఞానసిద్ధునితో భగవంతుడు చిరునవ్వుతో ఇట్లనియే. ఓయి జ్ఞానసిద్ధ, నీ స్తోత్రమునకు సంతోషించితిని.
నా మనస్సు నీ స్తోత్రముతో ప్రసన్నమైనది. వరమిచ్చెదను కోరుకో అని విష్ణువు పలికెను. జ్ఞానసిద్ధుడు ఇట్లనిగెను, గోవిందా, నా యందు దయయున్న ఎడల నీ స్థానమును ఇమ్ము. ఇంతకంటే వేరు ఏ ఇతర వరము కోరను. భగవంతుడు ఇట్లు చెప్పెను, ఓ జ్ఞానసిద్ధ, నీవు కోరినట్లగును. కాని ఇంకొక మాట చెప్తాను వినుము. లోకమందు కొందరు దురాచారవంతులై ఉన్నారు, బుద్ధిహీనులై ఉన్నారు. వారి పాపములను నశించి వారికి ముక్తి కలిగడి ఉపాయం చెప్తాను వినుము. ఓ మునీంద్రులారా, మీరందరూ వినండి. నేను చెప్పటి మాట ప్రాణులకు సుఖదాయకం. నేను ఆషాఢ శుక్ల దశమి నాడు లక్ష్మితో కూడా సముద్రమందు నిద్రించెదను. తిరిగి కార్తీక శుక్ల ద్వాదశి నాడు మేల్కొనెదను. కాబట్టి నాకు నిద్రాసుఖం ఇచ్చడి ఈ మాస చతుష్టయమందు శక్తివంచన చెయ్యక వ్రతాదులను ఆచరించి వారికి పాపములు నశించును, నా సన్నిధియు కలుగును. నాకు నిద్రాసుఖప్రదమైన ఈ మాస చతుష్టయమందు వ్రతం ఆచరించని వాడు నరకమందు పడును. ఓ మునీశ్వరులారా, నా ఆజ్ఞ మీద భక్తిమంతులైన మీరు ఇష్టార్థదాయకమైన ఈ వ్రతమును తప్పక చెయ్యండి. ఇంకా అనేక మాటలతో ఏమి పని ఉన్నది? ఎవ్వరు మూఢుడై ఈ చాతుర్మాసి వ్రతమును చెయ్యుడో వాడు బ్రహ్మహత్య ఫలమును పొందును. నాకు నిద్ర కాని, మాంద్యము కాని, జాడ్యము కాని, దుఃఖము కాని, జన్మజరాదులు కాని, లాభములు గాని లేవు. అనగా ఈ నిద్రాదులకు భయపడి నేను సముద్రమందు శయనించలేదు. నా భక్తి గల వారెవ్వరో, భక్తి లేని వారెవ్వరో పరీక్షించి చూద్దామని నిద్రయును వంక పెట్టుకొని శయనించును. కాబట్టి నా ఆజ్ఞను అనుసరించి నాకిష్టమైన ఈ చాతుర్మాసి వ్రతమును చెయ్యువారు విగత పాపులగుదురు, నాకు ఇష్టులగుదురు. నీచే చెయ్యబడిన ఈ స్తోత్రమును నిత్యం త్రికాలయందు పఠించు వారికి నా భక్తి స్థిరమై అంతమందు నా లోకమును చేరి సుఖింతురు. హరి ఇట్లు చెప్పి లక్ష్మితో కూడా ఆషాఢ శుద్ధ దశమి నాడు పాల సముద్రమందు నిద్రించుట కొరకు వెళ్ళి ఆదిశేషుని తల్పమందు శయనించెను. అంగీరసుడు ఇట్లు పలికెను, ఓయి, నీవడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ చాతుర్మాసి వ్రతం సర్వ ఫలప్రదం, అన్ని వ్రతములలోనూ ఉత్తమోత్తమైనది. పాపవంతులు గాని, దురాత్ములు గాని, సాధువులు గాని ఎవ్వరైనను హరి పరాక్ష్ములై ఈ 4 మాసాలు చాతుర్మాసి వ్రతమును చెయ్యవలెను. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, స్త్రీలు, యతులు, ఇతరులు అందరూను ఈ వ్రతమును విష్ణు ప్రీతి కొరకే చెయ్యవలెను. ఈ చాతుర్మాసి వ్రతమును పుణ్య స్త్రీ గాని, విధవ కాని, శ్రమని కాని, లేక సన్యాసి గాని తప్పక చెయ్యవలెను. మోహము చేత చాతుర్మాసి వ్రతమును చెయ్యకుండిన ఎడల శుచిత్వం లేక బ్రహ్మహత్య పాపమును పొందును. మనోవాక్కాయములను శుద్ధము చేసుకొని చాతుర్మాస్యమునందు హరిని పూజించిన వారు ధన్యులగును. చాతుర్మాసి వ్రతం ఆచరించిన వాడు కోటి జన్మములందు కళ్ళు త్రాగువాడు పొందడి గతిని పొందును, సందేహం లేదు. పరమాత్మ తుష్టికై చాతుర్మాసి వ్రతం ఆచరించని వారు గోహత్య చేసిన వాని ఫలమును పొందును. ఈ ప్రకారంగా వీలు చేసుకొని ఈ విధంగానైనను చాతుర్మాసి వ్రతం ఆచరించువారు 100 యజ్ఞముల ఫలం పొంది అంతమంది విష్ణు లోకమును చేరును. జ్ఞాన సిద్ధాదులిట్లు హరి యొక్క మాటలు విని చాతుర్మాసి వ్రతం చేసి వైకుంఠలోక నివాసులైరి. కార్తీక పురాణం 19వ అధ్యాయం సమాప్తం. తరువాత వీడియోలో మనం కార్తీక పురాణం యొక్క 20వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. ధన్యవాదములు.